చాలా గొప్పోడివి. ఏంటే నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? ఐ ఓకే? వదినా, సచ్ అ గ్రేట్ పర్సన్ ఐ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. ఎవరిని నాన్న తెగ పొగడేస్తున్నావు? నాన్న 2 days నుంచి ఏ నెగటివ్ బ్లడ్ కోసం అడిగిన వాళ్ళని అడగకుండా అడుగుతుంటే ఎక్కడి నుంచి వచ్చాడో, ఎలా వచ్చాడో, ఇలా బ్లడ్ ఇచ్చేసి అలా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఫోన్ చేస్తే ఏమి తెలియనట్టు, అసలు హెల్ప్ చేయనట్టు బిహేవ్ చేశాడు. థ్యాంక్స్ అంటే పర్లేదు, ఇంకా ఆ విషయం మర్చిపోండని ఫోన్ పెట్టేశాడు. కుడి చేత్తో సహాయం చేస్తే ఎడం చేయికి తెలియకూడదు అంటారు. ఆ పద్ధతి ఫాలో అయిపోతున్నాడు అనమాట. చాలా గొప్ప వ్యక్తిని కలిసావే వాళ్ళ. నేను నిన్న కలిసాలే ఒకడిని. ఒక మనిషి ఎలా ఉండకూడదో అలాంటి వాడిని. వాడి గురించి తలుచుకుంటేనే మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి కడుపులో తిప్పేస్తోంది. లీవ్ ఇట్. అయినా నువ్వు ఇలా ఫోన్లో థ్యాంక్స్ అది చెప్తే అతన్ని అగౌరవపరిచినట్టేమో. రేపు పండో ఫలమో స్వీటో తీసుకెళ్లి మర్యాదపూర్వకంగా కృతజ్ఞత చెప్పిరా. ఏమిటి అన్నట్టు వీలైతే ఆ మహానుభావుడిని నాకు కలిసే అవకాశం ఇవ్వమని చెప్పు. సరే నాన్న, కలిసి చెప్తా. That's like my girl. బయలుదేరమ్మా, నీ హెల్ప్ ఎవరికి అవసరం లేదు ఇక్కడ. అంత లేదురా ప్రవీణ, నిన్న ఒక దేవత కనపడి తన కోసం వచ్చాను. ఓహో, ఆవిడ కోసమేనా బాస్కి ఇవ్వాల్సిన రక్తం ఎవరికో దారిపోసావు? అయితే నీకు చచ్చినా దొరకకూడదురా. అలాంటి అమ్మాయి నీ జీవితంలోకి వస్తే నువ్వు మాలంటి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటావు. హలో హలో సార్, నిన్న ఫోన్ చేశాను కదా, మీ ఐడి కార్డ్ నా దగ్గర ఉందని. ఈ నర్స్ ఎవరా బాబు తగినట్టుంది? నర్సా మాట్లాడు. హాస్పిటల్లోనే ఉన్నాను, వచ్చి ఇచ్చేసేయ్. సార్ ఈరోజు రాలేదు. రోడ్ నెంబర్ 20లో కూచిపూడి డాన్స్ స్కూల్ ఉంది కదా, అక్కడున్నాను. నేను అడే వస్తున్నాను, వచ్చి తీసుకుంటాలే. తప్పకుండా వస్తారు కదా? తల్లి, నువ్వే నన్ను భోజనానికి పిలవట్లేదు. రాకపోతే వండిన ఫుడ్ అంత వేస్ట్ అవుతుంది అనుకోడానికి. అక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను, బయటకు వచ్చి ఇచ్చేసేయ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఎక్సైట్ అవుతుందేంట్రా? నర్సుకి నచ్చేమో, ఐడి ప్రూఫ్ ఇచ్చి మరీ అలివి చెప్పేద్దేమో. పదా ఏడ్చావులే, నా దేవత ఎక్కడుందో దర్శనం ఎప్పుడో. హలో, ఎక్కడమ్మా? సార్ ఒకసారి లెఫ్ట్ చూడండి. చూసాం. తనేనా? నేను వెళ్తేస్తా. ఐడి, ఈ డ్రెస్ ఏంటి? పార్ట్ టైం జాబా? మేడం డాన్స్ టీచర్ రా, కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు. నా ఐడి కార్డ్ నీ దగ్గర. నిన్న మీరు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది మా స్టూడెంట్ నే. అవునా? యా. నువ్వు బ్లడ్ వేస్ట్ కాలేదు అనమాట. పైకి చూస్తున్నారు. ప్రేయర్ చేస్తున్నా పేషెంట్ కి ఏం కాకూడదని. యు ఆర్ రియలీ గ్రేట్. డాడీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కలుద్దాం అన్నారు. కలుద్దాం, తప్పకుండా కలుద్దాం. కంగానే ఉంది, ఇక నుంచి కలిసే కదా ఉంటాం. వాట్ డు యు మీన్? ఐ మీన్ మనది బ్లడ్ రిలేషన్షిప్ కదా, తొందరగా విడిపోము అంటున్నాను. మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు. మహానుభావులా? ఎక్కడ ఉన్నారా? మీరు మరి. బై ద వే, ఇఫ్ యూ డోంట్ మైండ్, రోజు ఇక్కడికి వచ్చి చూడొచ్చా? అదే డాన్స్. డాన్స్ డాన్స్. Yes. డాన్స్. సారీ, కానీ బయట వాళ్ళకి అలౌడ్ లేదు. తమ్ముడు చెల్లో ఉండి డాన్స్ నేర్చుకుంటుంటే తప్పకుండా రావచ్చు. తెస్తా, రేపే తెస్తా, తమ్ముడిని తెస్తా. నాకు తెలియకుండా నీకు తమ్ముడు ఎక్కడున్నాడు? అంటే డాడీ ఏమన్నా చెన్నెళ్ళు? చిన్న తమ్ముడే, మేడం చేతిలో పెడితే ఆవిడ డాన్స్ నేర్పిస్తారుగా. ఓకే, నేను నేర్పిస్తా. నన్ను మేడం అనొద్దు, కాల్ మీ నందన. నందన, నైస్ నేమ్. క్లాస్ కి టైం అవుతుంది. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, బాయ్. కాదు, ఇప్పుడు నీకు అమ్మాయి రా తమ్ముడిని తెద్దాం. క్యారీ వేను అసిస్టెంట్, మేకప్ మెను హెయిర్ డ్రెస్సరు, సింగిల్ పేమెంట్ 1,00,000 ఇచ్చేస్తే హోల్ ఫ్యామిలీ అంతా వచ్చేసి లొకేషన్ లో ఉండి బాబుకి డాన్సింగ్ నేర్పించేసుకుంటాం. మేమేం సినిమా తీయట్లా, మా రక్తం తాగడానికి. మా బాబు తొడలు కొంచెం లావండి. డాన్స్ చేస్తే కడ్రాయర్ కోసేసుకుంటుందని కూర్చొని వేసే పెయింటింగ్, పడుకుని వేసే డ్రాయింగ్ ఏదైనా. రే థర్డ్ డబ్బా, ఇంతకాలం నుంచి ఇండస్ట్రీలో నువ్వు సాధించింది ఇదా? ఒక కళాకారుని రెచ్చగొడితే ఎలాంటి కళాకారుడు బయటకు వస్తాడో మీకు తెలుసా? తెలీదు. నరసింహ!
ఆడిన తమ్ముడా నీ తమ్ముడులా ఉన్నాడు. ఎస్ కందిపప్పు 95 రూపాయలకి కేజీ కానీ చింతపండు 50 రూపాయలే. ఏంటి రేడు నాన్ సింగ్లు మాట్లాడతాడు. సార్ తండ్రి ఒక్కడే తల్లులు వేరే మేనేజ్ చేయండి. నో 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 అడుక్కున్నాడు తమ్ముడు అనుకోవటం కరెక్ట్ కాదు కదా. ఐ నో యువర్ టేస్ట్, అందుకే 4 గ్రౌండ్ లో సెట్ చేశాను. ఆడు నాకు కావాలి. తమ్ముడు సత్యం. తమ్ముడు సత్యమా? అదేం పేరు? అల్లుడు సీను అమ్మ రాజశేఖర్ ఉన్నప్పుడు తమ్ముడు సత్యం ఉండకూడదా? హౌ క్యూట్. సౌజన్య అప్లికేషన్ ఫామ్ తీసుకురా. ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకోండి. ఇతను ఎక్కడో చూసినట్టుంది. అమ్మో వరుసలో కప్పు బాగా కప్పు. అక్క అన్నయ్య వెదవరసలు కలిపి మా ఇద్దరిని అన్నా చెల్లెలు చేయకు. డబ్బులి నా దగ్గర డబ్బులు వెళ్ళు. అడుక్కునే వాడికి ₹1 కూడా ఇవ్వలేన్నాడు. రేపు నీకేం పెడతాడు? దానికి ఏదో ఒకటి పెడతాలేరా, మా ఇద్దరి మధ్య నువ్వు చిచ్చు పెట్టకు. ముందు వెళ్ళరా బాబు. నువ్వు అడుక్కునేవాడు కదూ. పార్క్ లో విని చూస్తే పారిపోయి లవర్స్ ఉండరు. డ్రెస్ మార్చుకొచ్చి చీట్ చేయడానికి ట్రై చేస్తున్నారే. అంటే నేను మార్నింగ్ ఫ్లైట్ కి వచ్చి ఏంటండి ఇది? అంత సాఫ్ట్ గా అడుగుతావేంటి? గట్టిగా అడుగు. అడుక్కునేవాడా కాదా? ఇప్పుడు వెళ్ళాను. అవును అడుక్కునేవాడే. అబ్బో ఏరియా మంది అమీర్పేట్. మరి ఎప్పుడు సిగ్నల్ దగ్గర కనపడలేదు. ఏం మాట? రే వాడు నాబ్రా, అదే లేబరా లేపు. అవును అడుక్కునేవాడు, కానీ అడుక్కున్న లాక్కునేవాడు మాత్రం కాదు ఈ అడుక్కునేవాడు. మనలాగే ఒక అమ్మకు పుట్టి బిడ్డను ఎలా పెంచాలో తెలియక జిహెచ్ఎంసీ చేతిలో పడేసిన చిత్తు కాగితం ఈ అడుక్కునేవాడు. తిండి పెట్టే నాదుడు లేక దొరికిన అడ్డమైన తిండి తిని అడ్డంగా బలిసిన పిచ్చి మహారాజు ఈ అడుక్కునేవాడు. అన్నా వీళ్ళు కూడా ఎన్నిసార్లు అడుక్కునేవాడు అనలేదన్నా. సారీరా సారీ. అడుక్కునేవాళ్ళు కూడా ఒక ఆర్టిస్ట్ ఉంటాడు. వాడిని కరెక్ట్ సాన పెడితే మైకేల్ జాక్సన్ రేంజ్ ఎదుగుతాడని చూడలేని గుట్టి జనవరం. మైకేల్ జాక్సన్ ఉంటూ ఇప్పుడు చచ్చిపోయేవాడు. ₹1 వేసి పాపాన్ని కడిగేసుకుందాం అనుకుంటారు కానీ లోపల ఉన్న ఆర్ట్ని ఎంకరేజ్ చేయలే. అందుకేరా నీలాంటి అడుక్కునే వాళ్ళకి అండగా నిలబట్టడం కోసం అన్నగా పుట్టాడు. ఈడే యాక్షన్ అంటే ఇంకా ఓవర్ యాక్షన్. ఈ ప్రపంచంలో అందరికి మీలో నాలో అందరిలోనూ ఒక లోపం ఉంటుంది. ఆ లోపాన్ని పాపంగా చూడకండి, ఆ పాపాన్ని శాపంగా మార్చకండి. పనిలో పని నీ లోపల కూడా కడిగేసుకో, సెట్ అయిపోద్ది. You're right. అడుక్కునేవాడిగా పుట్ట వీడి తప్పు కాదు, కానీ అడుక్కునేవాడికి చచ్చిపోతే అది వీడి తప్పే. వీడి తప్పు కాదు, నా తప్పు మా కర్మ. ఆ తప్పు నేను బతుకుడిగా జరగనివ్వను. వీడికి ఆశ్రయం ఇచ్చి ఎంకరేజ్ చేసి ఇండియాలో ఒక మంచి డాన్సర్ చేస్తారు, లేదంటే నేనే యూట్యూబ్ లో. హే ఐస్ క్రీమ్. నేను తీసుకొస్తా ఉండు. అదేంద్రి నాకేది? నువ్వే తింటున్నావు. ఐస్ క్రీమ్స్ లో పెస్టిసైడ్స్ ఉంటాయని పేపర్లో చదివాను. నీకేం కాకూడదని టెస్ట్ చేస్తున్నా. మేడం ఫ్రెష్ ఐస్ క్రీమ్ తీసుకోండి మేడం. మొత్తానికి అడవి వదిలించుకొని హైదరాబాద్ లో అడుగు పెట్టడానికి నేలు పట్టింది. నరకరా బాబు, మంచి చెడు మాట్లాడుకోవడానికి ఇలాంటి ఫ్రెండే లేడు. దాదాపు 10 ఏళ్ళై ఉంటుందా మనం కలిసి. అన్నట్టు బాబు ఎక్కడ? అదిగో మాటలోనే వచ్చాడు. హలో అంకుల్. హలో, బాగున్నావా? బాగున్నాను అంకుల్. మంచిది. బయలుదేరదాం నాన్న. ఏమిటి బయలుదేరదాం? ఇన్నేళ్ళ తర్వాత వచ్చావు, కూర్చో, కాఫీ తాగు వెళ్తూ గాని. కొంచెం అర్జెంట్ పని ఉంది, వెళ్ళాలి. అరే అదే, నెక్స్ట్ టైం కలుద్దాం. కాఫీ చాలా బాగుంది. కూర్చో నాన్న, తాగిద్దాం. ఎదిగో బాబు. రేయ్, వీడికి మీ అమ్మాయి నచ్చింది. నువ్వెటు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నావు, నేను వీడికి సంబంధాలు చూస్తున్నాను. తనకు వీడు నచ్చాడనుకో, క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరం ఏంకులం అయిపోవచ్చు. ఒక్క నిమిషం. ఏంటి నాన్న ఇది? ఓ అమ్మాయిని అలా చూసి నచ్చిందని మొహం మీద చెప్పడం చాలా ఎంబారసింగ్ గా ఉంది. అతను నాకు నచ్చలేదు. ఆయన పోలీస్ని మాత్రం చచ్చినా చేసుకోను. సారీరా, వీడికి సంబంధాలు చూసి చూసి ఎవరు నచ్చక
మీ అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడని ఆనందంలో కాస్త తొందరపడ్డా. అదేమిట్రా, ఎందుకో దానికి పోలీసులు అంటే మంచి ఒపీనియన్ లేదు. నువ్వేం అనుకో. పర్లేదు అంకుల్, థ్యాంక్ యూ. పదండి. అన్నయ్య లైన్లో ఉన్నాడు, మాట్లాడతావా? అదేదో మూడోఫ్లో ఉందండి, మీరు మళ్ళీ చేయండి. ఓకే, పెట్టేస్తాను. బాయ్. ఏంటి, అతను ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదా? నాకన్నీ తెలుసు, చెప్పు. అంత లేదు వదినా, ఓన్లీ అది ఫ్రెండ్షిప్. అతనంటే నాకు ఇష్టమే గాని అతనికి నేనంటే ఇష్టమో కాదో తెలీదు. కానీ వన్ డే కూడా నన్ను చూడకుండా ఉండలేడు. అదే లవ్ అంటే. ఓ పంచే, నువ్వు నీ ఇష్టాన్ని నీలోనే దాచేసి అతనికి నీ మీదున్న ఇష్టాన్ని ముందు కనుక్కో, సరేనా? సరే. హలో మా, ఐమ్ వెయిటింగ్ ఫర్ యూ, కమ్ సూన్.